ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి వృధా అయినా ఊరుకునేది లేదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం జిల్లాలో మద్దులపల్లిలో నిర్మిస్తున్న వ్యవసాయ మార్కెట్ పనులను పరిశీలించారు మంత్రి. మార్కెట్ నిర్మాణంలో నాణ్యత లేదని, కాంట్రాక్టర్ పనితీరుపై మండిపడ్డారు పొంగులేటి. నిర్మాణాలను పరిశీలించి అదనంగా డబ్బులు చెల్లిస్తే ఆర్ఆర్ యాక్ట్తో రికవరీ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దాని మీద తప్పకుండా విచారించి కలెక్టర్ గారితో చెప్పాను. మైనింగ్ డిపార్ట్మెంట్ దాన్ని పంపించి వెట్ చేసి తప్పకుండా దాంట్లో ఎవరైతే తప్పు చేశారో తప్పు చేసిన వారిని ఈ ప్రభుత్వం ఉపేక్షించదని కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, ఒక్క మార్కెటింగ్ డిపార్ట్మెంటే కాదు, ఏ డిపార్ట్మెంట్ లోనైనా ఇది ప్రజా సొమ్ము, ప్రజల సొమ్ము ప్రజలకే సామాన్యుడికే చెందాలి అన్నది ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యం. అది ప్రభుత్వ సొమ్ము డబ్బుల రూపంలోనే కాదు, భూముల రూపంలో కూడా అనేకమైన ఆక్రమించారు అనేది చాలా పిటిషన్లు ఇప్పటికే వచ్చాయి. ఒక్కొక్కటి కలెక్టర్ గారు మనం చూశారు. ఆనాటి ప్రభుత్వం 59వ జీవోని పేదవాడి కోసం ఎవరైతే ప్రభుత్వ స్థలాలు గతంలో ఆక్రమించి వాటిని డబ్బు కట్టలేకుండా ఎంజాయ్ చేస్తున్నారో వాటి కోసమని 59వ నెంబర్ జీవో ఇస్తే ప్రత్యక్షంగా ఒక కార్పొరేటర్ తన ఏరియాలో ఉన్న ఒక ప్రభుత్వ స్థలాన్ని సుమారు 2.5 నుంచి 3 కోట్ల విలువ చేసే స్థలాన్ని కబ్జా చేస్తే ఒక మీడియా ద్వారా వచ్చిన ఆధారంగా కలెక్టర్ గారు దాన్ని ఇన్డెప్త్ గా స్టడీ చేసి ఆ ఖమ్మం పట్టణంలో ఉన్న స్థలాన్ని మళ్ళీ ప్రభుత్వం తీసుకుంది. ఆ తీసుకున్న స్థలాన్ని పేదవాళ్ళకే ఇస్తుంది ప్రభుత్వం. ఈ 425 గజాలే కాదు, చాలా ఎకరాలలో ఆక్యుపై చేసిన భూములు ఉన్నాయి. ఇప్పటికైనా గత ప్రభుత్వంలో ఎవరైతే పెద్దలు ప్రబుద్ధులు ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకొని కబ్జా చేశారో స్వచ్ఛందంగా కలెక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళి ఆ భూములు రీసబ్మిట్ అంటే హ్యాండ్ ఓవర్ చేయండి. మీరు హ్యాండ్ ఓవర్ చేయని పక్షంలో ప్రభుత్వం చట్టం తన పని తను చేసుకుంటూ పోవటం తథ్యం. అది ఎవరున్నా, ఎంత పెద్దవాళ్ళున్నా, ఎంత ముఖ్యమైన స్థానంలో గతంలో అనుభవించిన వాళ్ళున్నా ప్రభుత్వ స్థలాన్ని వదులుకునే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వం. కాబట్టి ఒక్క మార్కెటింగ్ కమిటీలో జరిగిన అవినీతే కాదు, భూములు ఆక్రమించినయే కాదు, ఇతరత్ర ప్రతిదీ ప్రభుత్వ ఆస్తి, అది ప్రజల ఆస్తి. ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం, ఇందిరమ్మ రాజ్యం యొక్క లక్ష్యం పేదవాడికి ఇస్తామని ఆ రోజు చెప్పాం. తప్పకుండా ఈ ఆక్రమించిన ప్రతి పైసా, ప్రతి కొట్ట భూమి కూడా పేదవాడికి చెందే విధంగా ఈ పరిపాలన మేముంటాం, అధికారులు కూడా ఉంటారు. ప్రజలు మీకు ఏదైనా తెలిసిందంటే, మీకు తెలిసిన విషయాలు తప్పకుండా కలెక్టర్ గారి దగ్గర నేను మాట్లాడేదాన్ని ఎలా అనేది ఒక డైరెక్ట్ ఛానల్ పెడతాం. మీకు తెలిసిన ప్రతిదీ కలెక్టర్ గారు నోటీసులో పెడితే దాన్ని ప్రాపర్ ఛానల్లో వెట్టి చేసి ప్రజలకు చెందే విధంగా చేపడతామని తెలుపుతూ